కొంచెం వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. వీడియో ఆపండి. తీసుకుంటాం తీసుకుంది కొంచెం వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. వీడియో ఆపండి. తీసుకుంటాం తీసుకుంది అయిపోయింది. విజిల్ అయిపోతే అమ్మాయి కూర్చో. ఆమె వచ్చి జస్ట్ విజిల్ తీసుకుని పంపించారు. ఈ అరెస్ట్ కాబడిన మహిళ పేరు అరవ కామాక్షి, వైఫ్ ఆఫ్ జేమ్స్. వయసు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళ. ఆవిడ ఈ పేరు మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్ కూడా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది. మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు, ప్రైమ్ అక్యూజ్డ్. ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు 2 టౌన్ సిఐ గారు దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ గాంజాయి విషయంలో తాగేవాళ్ళైనా సరే, అమ్మేవాడైనా సరే, పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి సూచనల మేరకు, అలాగే ఐజీ గారి సూచనల మేరకు ఈ గాంజాయి విషయంలో, రౌడీయిజం విషయంలో జీరో టాలరేట్ చేసే ప్రసక్తే లేదు. నిందితులు ఎటువంటి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి మీద రౌడీయిజం అయితే జీరో టాలరెన్స్ అని ఒక పాలసీ పెట్టుకున్నాం. అలాగే నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే, ఈ గాంజాయి ఎవరైతే అడిక్ట్ ఉన్నారో, ఇక టౌన్లో డీ అడిక్షన్ సెంటర్ ఉంది. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరికీ డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తాం. చక్కగా ఒక మంచి పౌరులాగా, బాధ్యత కలిగిన పౌరులాగా తయారై మళ్ళీ బయటకు వస్తారు. ఈ గాంజాయి మత్తు నుంచి యువత బయటికి రావాలి. ఈ నేరాలకు పాల్పడే ఒక ప్రవృత్తి నుంచి కూడా బయటికి రావాలని చెప్పి మీ మాధ్యమం ద్వారా ప్రజలకు నేను కోరుకుంటున్నాను. జోసఫ్ జేమ్స్ కదా, జోసఫ్. ఓకే, థ్యాంక్ యూ. పెంచలే కేసు ఇన్వెస్టిగేషన్ రూరల్ సిఐ, రూరల్ డిఎస్పీ గారు. ఇది హౌస్ సెర్చ్ జరిగిన కన్సైన్మెంట్కి మాత్రమే ఈ కేసు. ఎక్కడ? హౌస్ సెర్చ్లోనే, ఇంటి దగ్గరే. అక్కడికి వచ్చింది. వస్తుంటే మనం సర్ప్రైజ్గా సస్పెక్ట్ కాబట్టి అదుపులో తీసుకొని తాళం తీయబడి తాళం లేదని చెప్పింది. దాదాపు గంటన్నర వెయిట్ చేస్తే తాళం రాలేదు. అందుకని ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఇంటి బద్దలు కొట్టి మరి
సెట్ చేయడం జరిగింది.